టీవీ సీరియల్స్లో వస్తే యాక్ట్ చేస్తారా మీకు ఛాన్స్? యా ష్యూర్, పక్కా నేను యాక్ట్ చేస్తాను. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అండి. సో జెన్యున్గా ఆఫర్ వస్తే పక్కా చేస్తాను. అండ్ మీకు యాంకరింగ్ ఇష్టం? యా, నేను యాంకరింగ్ చేస్తాను. ఎవరు అప్రోచ్ అవ్వలేదు? ఏమో చెప్తున్నారు యాంకరింగ్ అని. అంటే auditions నాకు అప్రోచ్ అయ్యారు ఒక టీవీ ఛానల్ వాళ్ళు, టాలీవుడ్ టీవీ ఛానల్ అంట వాళ్ళది. అది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. సో వాళ్ళే ఇన్స్టా త్రూ నాకు టీవీ ఛానల్ చాలా 2012 ఏమో మరి అంత పాపులర్ అవ్వలే. ఓకే, ఏమో చెప్పండి. వాళ్ళు నాకు ఆ ఛానల్ గురించి వెళ్ళేంత వరకు నాకు ఆ ఛానల్ గురించి తెలియదు. వాళ్ళే క్యాబ్ ప్రొవైడ్ చేశారు, వెళ్ళాను. మళ్ళీ వాళ్ళే క్యాబ్ అరేంజ్ చేశారు, వెళ్ళాను. వాళ్ళ ఎండీతో మాట్లాడాను, ఆయన పిలిచి మాట్లాడారు అనమాట. సో ఇలా మీ ఛానల్, నా ఛానల్లో నేను ఒక 30 minutes అలా నీకు టైం ఇచ్చేస్తా, నీకు ఇష్టమైన ఒక స్క్రిప్ట్ వచ్చేసాయి, నీకు మొత్తం ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం, లైక్ మేకప్, కెమెరాస్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం. నేను తీసుకున్నాను, నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నా కానీ వాళ్ళకి మెసేజ్ పెట్టా కానీ ఎందుకో వాళ్ళు నాకు ఇంకా రెస్పాండ్ అవ్వలే. సో వాళ్ళే పిలిచారనమాట, వాళ్ళే పిలిచారు, ఇలా ఆపర్చునిటీ ఇస్తాము. నేను చెప్పాను, నేను నాకు వర్క్ చేస్తున్నా, నాకు పే చేయాలి అని చెప్పాను. మేము వాళ్ళు చేస్తామని కూడా అన్నారు. సో నెక్స్ట్ ఇంకొక మీటింగ్ జరగలే, మేబీ కొంచెం బిజీ ఉన్నట్టున్నారు. వాళ్ళ ఛానల్ని రీడిజైన్ చేస్తున్నారంట, ఎంటర్టైన్మెంట్ ఛానల్గా సెట్ చేస్తున్నారంట. మాకు టైం పడుతుంది, ఒక 1 month తర్వాత అలా అని చెప్పారు. సో నేను స్క్రిప్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నా, చెప్పానమాట, మీకు ఇష్టమైన స్క్రిప్ట్ తీసుకురండి, డిస్కస్ చేద్దాము. మీరు డైలీ రాగలిగితే రావచ్చు మా ఛానల్కి, లేదు మీకు వీక్లీ వన్స్ అయితే వీక్లీ వన్స్ రావచ్చు. ఒక ప్రోగ్రామ్ చేద్దాం మీతో కలిసి, మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము, పేరు కూడా మీ పేరే పెట్టేసుకోండి ప్రోగ్రామ్కి, నో ప్రాబ్లం అని చెప్పాను అనమాట. సో అది ఇంకా యా యాక్చువల్గా నేను కూడా వెయిటింగ్. యూట్యూబ్ నుంచి టీవీ ఛానల్కి వెళ్ళడం అంటే గ్రేట్ కదా, నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టే కదా, టాలీవుడ్ టీవీ ఛానల్ వాళ్ళది. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఛానల్ రీడిజైనింగ్ చేసే పనిలో ఉన్నారు. సో అందులో దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ జరగలే, మేబీ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చేమో, చెప్పలేం. సో మీటింగ్ అయితే పక్కా ఓకే అయితే, ఫైనలైజ్ అయిపోతే ఐ స్టార్ట్ వర్కింగ్. సో డైలీ 1 day, నేను మ్యాక్సిమం వీక్లీ వన్స్ చేస్తా, వీక్లీ వన్స్ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. సో వీక్లో 1 day వెళ్ళిపోతే చాలు, ఎవ్రీథింగ్ అలే స్టార్ట్. చాలా మంది ఫ్యాన్స్ మీతో ఒక సెల్ఫీ దిగాలని వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మీరేమని చెప్పండి? సెల్ఫీ మీట్ అవుదాం పక్కా. నాకు కూడా చాలా మెసేజెస్ వస్తాయి, అక్క మీరు మీట్ అండ్ గ్రీట్ పెట్టండి, మేము వస్తాము అంటే. ఐఎమ్ ఆల్సో ప్లానింగ్, కరెంట్లీ ఇంకా చాలా బిజీ ఉన్నా. ఇంతకుముందు ప్లాన్ చేస్తా, బట్ ఫెస్టివల్ సీజన్ ఎవరు హైదరాబాద్లో ఉండరు అంటే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బట్ ఫ్యూచర్లో పక్కా వి విల్ ప్లాన్ మీట్ అండ్ గ్రీట్ అండ్ అందరం మీట్ అవుదాం, సెల్ఫీస్ ఏం కన్నా ఫుల్గా ఎంజాయ్ చేద్దాము, పండగ చేసుకుందాం. సో కొంతమంది మీతో డాన్స్ చేయాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్, వాళ్ళకి చేద్దాము, మీట్ అండ్ గ్రీట్లో అందరం కలిసి డాన్స్ చేద్దాము. సో సపరేట్గా అంటే మీట్ అవ్వడం కష్టం కదా, చాలామంది ఉన్నారు కదా ఫాలోవర్స్. సో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మీట్ అవ్వడం అంటే కష్టం. సో ప్లానింగ్ ఏ మీట్ అండ్ గ్రీట్. ఇన్ కేస్ సక్సెస్ అయితే నాకు టైం మొత్తం సెట్ అయ్యి అయితే విల్ ప్లాన్ ఏ మీట్ అండ్ గ్రీట్. అండ్ మీట్ అండ్ గ్రీట్లో వీ స్పెండ్ లైక్ 3-4 hours ఆఫ్ టైం స్పెండ్ చేసి సెల్ఫీస్ దిగుదాము. ఏమో అండి, ఇంకా మీట్ అండ్ గ్రీట్ స్టార్ట్ అయితే ఉంది, మీట్ అవ్వాలి, అందరినీ మీట్ అవ్వాలి, అందరితో మాట్లాడాలి. సో కామెంట్స్ కంటెస్ట్ రన్ చేస్తుంటారు కదా, వాటి గురించి చెప్పండి. కంటెస్ట్ అంటే నాకు నా ఇన్స్టా కింద కొన్ని కమెంట్స్ చాలా నచ్చుతాయి, క్రేజీ ఉంటాయి. సో ఆ కమెంట్స్కి నేను ఒక కాంటెస్ట్ రన్ చేశాను, టాప్ 10 comments ఆఫ్ ది వీక్ అని పికప్ చేసుకొని టాప్ 10 commentsని సెలెక్ట్ చేసుకొని చేయడం చేశా. బట్ తర్వాత నేను చాలా బిజీ అయిపోయా. సో ఇంకా అందుకని అది రన్ చేయలేకపోయా, అదొక్కటి. ఇంకా నార్మల్ ఛాలెంజెస్ చేస్తా, ఫిట్నెస్ ఛాలెంజెస్ చేస్తున్నా, డ్యాన్స్ ఛాలెంజ్ చేస్తా, అది ఎవరు చేయలేకపోయారు. ఫిట్నెస్ ఛాలెంజెస్ కూడా కొంతమంది ట్రై చేశారు, కొంతమంది ట్రై చేయలేకపోయారు. సో ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఫర్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడానికంటే. Please subscribe to my channel. Thank you so much for watching.